నాన్ వేష్కి మూడిందిక నీ పని అయిపోయింది అన్వేష్. ఎక్కడున్నా ఏం చేసినా నిన్ను పోలీసులు చెక్ చేయడం గ్యారంటీ కనబడుతోంది, తోలు ఒలవడం కూడా కనబడుతోంది. ఎందుకంటే చాలా పక్కా ఆర్టీవీ పంజాగుట్ట పోలీసులు ఎవరైతే కేసు నమోదు చేశారో వారితో మాట్లాడించే ప్రయత్నం చేసింది. సో ఇప్పటికే ఇన్స్టాగ్రామ్కి లేఖ రాసిన పోలీసులు వన్స్ ఇన్స్టాగ్రామ్ నుంచి వీడు మా ప్లాట్ఫామ్ను ఉపయోగించే భారతదేశాన్ని హిందువుల యొక్క మనోభావాన్ని దెబ్బతీశాడు, సో వీడు మా ప్లాట్ఫామ్ నుంచే దరిద్రపు మాటలు మాట్లాడనేటువంటి ఒక కన్ఫర్మేషన్ ఎస్ అనేటువంటి ఒక రిప్లై కనుక వస్తే ఇక నాన్ వేష్ వాడు సప్త సముద్రాలు దాటి 128 దేశాల్లో ఎక్కడ తిరిగినా కూడా వాడిని నావిగేట్ చేసి పట్టుకోవడానికి సిపి సజ్జనార్ రంగంలోకి దిగారు. ఇక నాన్ వేష్ వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. సో నాన్ వేష్ అరెస్ట్ కోసం బలమైన ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు, అన్వేష్ ట్రేస్ చేసే పనిలో ఉన్నారు. అయితే అటువైపు నుంచి అన్వేష్ ఏం చేస్తున్నాడంటే 128 దేశాలు తిరిగినా 8 కోట్ల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్ ఉంది, ఎక్కడ తిరిగినా నడుస్తుంది, ఏం చేసి నడుస్తా అనుకుంటున్నాడు. కానీ పాపం అంతకంటే తోపు తురుంకాన్లే ఆఖరికి వచ్చి పోలీసుల దగ్గర లొంగిపోయారు. పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు ఐబొమ్మ రవి అన్నట్టు. ఆయన ఐబొమ్మ రవి అనే వ్యక్తి పోలీసులకే వార్నింగ్ ఇచ్చాడు. అలాంటి వాడినే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేసి ఇంకా పూటకో జైలు చొప్పున తిప్పుతూ ఉన్నారు, కస్టడీ తీసుకుంటున్నారు, చుక్కలు చూపిస్తున్నారు. అలాంటి దాంతో పోలిస్తే నువ్వెంత